యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. మన భారతదేశంలో మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ధర్నాలో మరి వేల లక్షల కొలది మరి యవనస్తులు పాల్గొని ఉన్నారు. యవనస్తులకి చాలా భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు పాడైపోకుండా ప్రార్థన చేయండి. అదొకటే కాదు, నీతి న్యాయము గెలవాలని ప్రార్థన చేయండి. వాళ్ళు ఎందు నిమిత్తం ధర్నా చేస్తున్నారో అది న్యాయపరమైనది అయితే కనుక న్యాయము జరిగే జరిగేలా కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మన దేశంలో అవినీతి చాలా ఎక్కువగా ఉంది, భయంకరంగా ఉంది. ఒకప్పుడు బంగ్లాదేశ్ మొదటి స్థానం, ఆ తర్వాత రెండవ స్థానం మన భారతదేశం అవినీతికి మరి చోటు ఉండేది. ఇప్పుడైతే మొదటి స్థానంలో బంగ్లాదేశం కన్నా మొదటి స్థానంలో భారతదేశం అవినీతికి మరి ప్రపంచంలోనే అవినీతిగా ఎంచబడుతుంది. కాబట్టి గమనించండి, మన దేశంలో అవినీతి పోవడానికి వాళ్ళు చేసే ధర్నా ఫలించాలని ప్రార్థించండి. వారికి క్షేమం గురించి ప్రార్థించండి. పోలీసులు లాఠీలతో కొట్టడం, చెదరగొట్టడం, మరి కొంతమంది ఎంతమంది మరి చనిపోయినట్టు కూడా వార్తలు వింటున్నాను. కాబట్టి ఎవరికి కీడు జరగకుండా, ఎవరికి మరణం రాకుండా ఇది ఒక మరి అహింస మరి వాదంగా, అంటే మరి గాంధీ గారు ఏ విధంగా మరి అహింసతో ధర్నా చేసి స్వతంత్రాన్ని మరి సాధించినారో ఆ విధంగా వీళ్ళు హింసకి పోకుండా కేవలము మరి ధర్నా చేస్తున్నారు. కాబట్టి కొంతమంది నిరాహార దీక్ష చేస్తున్నారు. కాబట్టి మరి అవినీతి కొరకు, అవినీతి పోవాలని, మరి నీతికి ఉండాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా కోరుకునే విధంగా దేవుడు సహాయపడలాగన, దేవుడు తన కార్యం జరిగించలాగన, మరి ప్రభుత్వం దేవుని చిత్తం అయితే ప్రభుత్వం కూడా పూర్తిగా మారిపోటుకు ప్రార్థన చేయండి. ఎందుకంటే మన దేశము మరి ప్రశాంతంగా ఉండాలి. మరి క్రైమ్స్ అంటే నేరాలు జరగకూడదు. ఈ మధ్యకాలంలో ఒక 13 ఏళ్ల బాలిక పైన 100 మందికి పైగా అత్యాచారం చేస్తున్నారు. అదంతా తెలిసిన విషయమే. అటువంటి జరుగుతుంటే కారణం ఏంటంటే అవినీతి ఎక్కువైపోయినది, నీతి పాలన లేదు. కాబట్టి నీతి పాలన కొరకు ప్రార్థన చేయండి. అన్నిటికీ ముఖ్యంగా ధర్నా చేస్తున్న వాళ్ళకి ఎవరికి కూడా కీడు జరగకుండా ప్రార్థన చేయండి. ఎందుకంటే వారికి జీవితాలు మరి చిన్న జీవితాలే, ఎక్కువ వయసు కలిగిన వాళ్ళు కాదు. మరి 20 సంవత్సరాల లోపు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండదు నాకు తెలిసి. ఏదైనప్పుడు కూడా న్యాయం గెలవాలని ప్రార్థన చేయండి. న్యాయం గెలవాలని ప్రార్థన చేస్తే దేవుడు న్యాయం జరిగిస్తాడు. ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మన దేశంలో ప్రభుత్వాలు మారాలి. అనేకమైన పరిస్థితులు కూడా మారాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు మారినప్పుడే మన దేశానికి